మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మావయ్య మావయ్య నా జీవితం నీకు తెలుసు మావయ్య, నా కుటుంబ పరిస్థితులు నీకు తెలుసు మావయ్య అన్నాడంట. ఇంతలోకి ఆవిడ లేచి, ఏమయ్యా ఏంటి మావయ్య అంటున్నావు? మరి నువ్వేమో ఎప్పుడూ కూడా తండ్రి దేవా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు తండ్రి అయితే నాకు మావయ్య ఎవడా అన్నాడంట. ఇంకా అన్నయ్య పాస్టర్ గారులందరినీ మా బామ్మరుదులల్లా. ఎందుకంటే ఇంట్లో బలిపీఠం లేదు, ఇంట్లో సరైన బలిపీఠం లేదు, ప్రార్థనా జీవితం లేదు. కనీసం తండ్రి దేవా అని ఎందుకు ప్రార్థన చేస్తుందో తన భార్య అని కూడా తనకు తెలియదు. లోపం ఇదేగా.